వెర్షన్తోనే అమ్మాయి ఏం చేసింది, అత్తమ్మ బాగానే ఉంది అని వాళ్ళు ఇప్పడానికి కారణం కూడా అది చచ్చిపోయేదాకా అక్కడ కూడా చూడలేదు కదా. ఏంటంటే చేద్దాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు అనమాట. వాళ్ళిద్దరు ధైర్యం ఇస్తలేదు వాళ్ళకి కూడా. ఇప్పి తొందర ఇప్పేసి ప్రెస్ చేసేసి నోట్లో నోరు పెట్టి ఊదిండంట అతను. ఊరేసరికి మళ్ళీ ఊతుతుంటే సరే దమ్ములాగా లోపల నుంచి ఎయిర్ లాగా వచ్చేసిందంట. ఆ భయంతో ఈమెను శృతిని వదిలిపెట్టి దయాకర్ అక్కడ ఉరుకొచ్చాడు. వీళ్ళ తన కాడికి ఉరుకొచ్చాడు. ఉరుకొచ్చి ఏడ్చుకుంటే చెప్తున్నాడంట. అప్పుడు వాళ్ళు ఈడికి ఉరుకొచ్చారు. ఈడికి వచ్చేసరికి వీళ్ళు వచ్చినాక ఒక 2-3 minutes నేను అందిన ఇక్కడికి. మనం మాట్లాడుతున్నా కూడా మన మాట ఈనకపోతుండే, అంటే ఇట్లా పక్క కూర్చొని ముచ్చట పెడతాం, ఫోనే ఒత్తుతుంటుండే, ఫోన్లోనే ఉంటుండే. మేము ఏం మాట్లాడినాం రా చెప్పండి, అయ్యో మీరేమో మాట్లాడుతురు అంటుండే. ఆమె చావుకి ఎవరికి కారణం అనుకుంటారు మీరు? ఇక వాస్తవానికి చెప్పాలంటే శృతి అనే టైం జెన్యూన్ పర్సన్, ఓపెన్ పర్సన్ అంటే ఫేస్ ముందు ఇట్లా కచాకండిగా మాట్లాడే చాలా ధైర్యవంతురాలు. ఆమె సూసైడ్ చేసుకోదని నేను కూడా అనుకున్నాను. నేను నిజం చెప్తున్నా. ఇంటెన్షన్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ని బట్టి నేను అనుకుంటున్నాను అన్న, ఒకటే ఒక క్షణికావేశం, ఒక 2 నిమిషాలు ఆలోచించుంటే అయిపోవేమో. లేదు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళని బెదిరించని దయాకర్ ఊకే ఇట్లా నేను చనిపోతా అంటుంది, ఇట్లా బెదిరించని ఇట్లా వేసుకుందేమో అనుకుంటున్నాను నేను.